గత 3 రోజులుగా జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు శనివారం సాయంత్రం నాటికి తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక కాల్పుల విరమణపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడారు. భారత్తో యుద్ధంలో తాము విజయం సాధించామని తెలిపారు. మా దేశాన్ని, మా పౌరులను రక్షించుకోవడానికి తాము ఏం చేసేందుకైనా వెనుదిరిగేది లేదన్నారు. పాకిస్తాన్ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు. అయితే భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, క్షిపణులతో దాడి చేసిందని, అనేక మంది సాధారణ పౌరుల చావుకు కారణమైందని ప్రధాని షహబాజ్ షరీఫ్ మండిపడ్డారు. పాకిస్తాన్పై నిరాధార ఆరోపణలు కూడా చేస్తోంది. భారత్కు తగిన బుద్ధి చెప్పాం, తమ జోలికి వస్తే తాము ఏం చేయగలమో చేసి చూపించాం. భారత్పై యుద్ధంలో పాక్ విజయం సాధించిందని షహబాజ్ షరీఫ్ చెప్పారు. కాగా ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని 3 గంటలైనా గడవక ముందే మరోసారి జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు కాల్పులతో విరుచుకుపడి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో దాడులు జరుగుతుండటంతో బ్లాకౌట్ విధించారు ఇండియన్ ఆర్మీ అధికారులు.